నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ. ఎల్లుండి సాయంత్రం వరకు అక్కడే ధ్యానం. పది రోజుల్లోనే 1200 మందిని అరెస్టు చేశామన్న పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కార్క్. ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇంట్లో కూర్చునే వినాలని స్పష్టీకరణ. రైతులకు అందుబాటులో పచ్చి రొట్టి విత్తనాలు ఉంటాయన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు మరియు రైతు సేవా కేంద్రంలో తీసుకోవచ్చని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి. తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్న అమిత్ షా. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టించే వెంటనే అరెస్టు చేస్తామన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడి. ఎట్టకేలకు భారత్ కు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవన్న. బెంగళూరు కంపేగౌడ విమానాశ్రయంలో అరెస్టు చేసిన పోలీసులు. గత 2 రోజులు వరుస నష్టాలతో బ్రేక్. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. అమెరికాలో టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి. సగటు సౌకర్యాలు లేకపోవడంపై కోచ్ ద్రావిడ్ సైతం అసంతృప్తి. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతుంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వరకు, అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబవలు ధ్యానం చేస్తున్నారు. అంతకుముందు తాను పోటీ చేస్తున్న వారణాసి లోక్సభ స్థానంలో ప్రచారం ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఆయన ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టి అరటి పండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటం అందజేశారు. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. దర్శనానికి ముందు ఆలయం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి అమిత్ షాకు స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం అమిత్ షా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యను పరామర్శించారు. హైదరాబాద్ నల్లకుంటలో ఉన్న ఆయన ఇంటికి సీఎం వెళ్లారు. ఆరోగ్యంపై ఆరా తీసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని కోరారు.
ఇటీవలే పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అందుకున్న మల్లికా గర్గ్ వెనుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిందని అన్నారు. చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధాకరమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఇంత ఫ్యాక్సినిజం ఉందా అని తన ఫ్రెండ్స్ అడుగుతున్నారని ఎస్పీ మల్లికా గర్గ్ వెల్లడించారు. కర్రలు, రాడ్లు చేతులతో పట్టుకుని తిరగడం, దాడులు చేయటం అవసరమా అని ప్రశ్నించారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని, దాదాపు 1200 మందిని అరెస్టు చేశామని మల్లికా గర్గ్ వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చొని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపై ఎవరు తిరగొద్దని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదని ఎస్పీ మల్లికా గర్గ్ స్పష్టం చేశారు. అందరికీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు, అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు? నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది. అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్లీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్లీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది. ఆ టైం వచ్చింది. మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ వద్ద కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టిస్తే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆయా అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఈ అంశాలను గమనించాలని అన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు. ఇక పోస్టల్ బ్యాలెట్ అంశంలో సీల్ పై ఫిర్యాదు వచ్చిందని, ఆ ఫిర్యాదు నేపథ్యంలో సీల్ సంతకంపై స్పష్టత ఇచ్చామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ విషయంలో అనుమానాలు నివృత్తి చేసేందుకే ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈసీ మరోసారి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల్ హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్ ఇఫ్ దే ట్రై టు do anything which is against the norms of commission, you will be immediately sent out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్
ఈ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది. పూర్తిగా మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి, ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. CCTV కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్. దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు CAPF ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి, CCTV కెమెరా కవరేజ్ ఉన్నది, 24 hours సర్వేలెన్స్ ఉంది. ప్రభుత్వం తరపున రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు మరియు రైతు సేవా కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంటాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 1778 క్వింటాళ్ల పచ్చిరొట్టె ఎరువులు అందుబాటులో ఉంచగా 1584 క్వింటాల విత్తనాలు సరఫరా అయినాయి. ఇంకా 194 క్వింటాల్ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచబడినవని తెలిపారు. కొరత అన్నది ఆస్కారం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా అనవసరమైన వదంతులను వాటిని నమ్మొద్దు అని చెప్పేసుకుంటూ ఉన్నారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు దాదాపు 4,91,000 ప్యాకెట్స్ కాటన్ సీడ్స్ మనకు అవసరమైతే ఇప్పటికే మనకు దాంట్లో 1,78,000 ప్యాకెట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు దాంట్లోనే 31,000 ప్యాకెట్స్ సేల్ కూడా అయ్యాయి. దాదాపు 450 పైచలకు రీటైలర్స్ ద్వారా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మన వైపు నుంచి, అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో టీమ్స్ని ఏర్పాటు చేసుకుంటూ ఎక్కడ కూడా కృత్రిమంగా కొరతను సృష్టించడం కానివ్వండి, ఎక్కువ ధరకు అమ్మడం కానివ్వండి, అటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని మండలాలలో కూడా ఈ టీమ్స్ తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా చట్టాన్ని, లైసెన్స్ కండిషన్స్ని అతిక్రమించి ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే మనకు ఎటువంటి నకిలీ విత్తనాలు అన్నది కూడా లేకుండా పోలీస్ శాఖతోటి మనము కోఆర్డినేట్ చేస్తూ వ్యవసాయ శాఖ, రెవెన్యూ మరియు పోలీస్ టీమ్స్ వీటి కోసము నిఘా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇటువంటివి రాకుండా చూడడం జరుగుతూ ఉంది. వీటితో పాటు మన ఈల్డ్ పెరిగే విధంగా ఏదైతే మనం గ్రీన్ మాన్యూర్ని సబ్సిడీకి ఏర్పాటు చేస్తామో, పచ్చరొట్ట కానివ్వండి, తర్వాత జీలుగ కానివ్వండి, పోయిన సంవత్సరం కంటే దాదాపు 80% అధికంగా ఈసారి మన జిల్లాకి రావడం జరిగింది. ఇప్పటివరకు కూడా దాదాపు 80% వరకు మనము ట్యాక్స్ ద్వారా. ఏపీలో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. బీజేపీ ఒత్తిడితో టీడీపీకి లబ్ధి చేకూర్చే విధంగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఎల్లో మీడియాలో వార్తలు నమ్మి చర్యలకి ఆదేశాలు, కానీ టీడీపీ దౌర్జన్యాలపై సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసినా చర్యలు ఉండట్లేదని, పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ నిర్ణయాలు సందేహాస్పదమన్నారు. ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లోనైనట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర 1 మాసం పైనుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. దానిలో ప్రతిదానికి క్షుణ్ణంగా మనకి అంశాలు కనపడుతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్ లోనే పైనుంచి జిల్లా కలెక్టర్లని, ఆర్ఓల్ని, ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఎలాంటి విత్తనాలు కొరత లేదని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. కలెక్టర్లోని సమావేశ మందిరంలో సిపి సునీల్ దత్ తో కలిసి జిల్లాలో విత్తనాలు, వానాకాలం పంట సాగుపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం దగ్గరలో ఉన్నట్లు, ఋతుపవనాలు త్వరలో ప్రవేశించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల రోజులు రైతులకు ఎంతో కీలకమని, రైతులు సాగు పనుల్లో నిమగ్నం అవుతారని అన్నారు. మోసపూరితంగా చేద్దామని అనుకున్న ఫ్లై బై నైట్ ఆపరేటర్స్, ఎయిదర్ లైసెన్స్ షాప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే లైసెన్స్ లేకుండా జస్ట్ నైట్ పూట వచ్చి అమ్మి వెళ్ళిపోయే వాళ్ళు, అట్లాంటి వాళ్ళ మీద, అట్లానే లైసెన్స్ షాప్లో స్పూరియస్ సీడ్స్ అమ్మే వాళ్ళ మీద, ఎక్కువ ధరకి అమ్మే వాళ్ళ మీద, ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో వాళ్ళు కూడా లైసెన్స్డ్ సీడ్ డీలర్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగానికి అట్లానే రైతులకి సహకరిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో అగ్రికల్చర్ అండ్ పోలీస్ టీమ్స్ కూడా యాక్టివ్గా ప్రతి మండలాల్లో కూడా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ గ్రీన్ మాన్యూవర్ అనేది ఇంకా మన కాటన్ సీడ్స్ మీద ఎక్కువ మనకు డిమాండ్ రాలేదు, కానీ మన జిల్లా కూడా కాటన్ అనేది పెద్ద ఎత్తున కాటన్ సో చేసే జిల్లాల్లో మనం కూడా ఉన్నాం. ఆదిలాబాద్ తర్వాత మనకు ఖమ్మమే ఎక్కువ ఉంది. ఈసారి ఇంకా కాటన్ విస్తరణ కూడా కొంచెం పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. మనం 2022లో చూసుకుంటే పత్తి వచ్చేసి 2,21,743 ఎకరాలు పత్తి అనేది చల్లడం జరిగింది, పత్తి సాగు చేయడం జరిగింది. సో దానికి గాను అప్పుడు 5,24,000 ప్యాకెట్లు 5,24,000 ప్యాకెట్లు కాటన్ ప్యాకెట్లు సేల్ అవ్వడం జరిగింది మన జిల్లాలో. పోయిన సంవత్సరం కొంచెం పత్తి విస్తీర్ణం తగ్గింది. 1,80,000 ఎకరాలు మనకు పత్తి సాగు అయితే 4,43,000 ప్యాకెట్లు అమ్మడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఓ లింక్ పై క్లిక్ చేయండి అని కనిపించిన సందేహం ఆయన కొంపముంచింది. పొంచి ఉన్న మోసాన్ని గుర్తించలేక తన బ్యాంకు ఖాతాలో 1,04,000 రూపాయలు నగదును పోగొట్టుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ధారావత్ వెంకన్న యూనియన్ బ్యాంక్ లో ఖాతాదారుడు. తన సెల్ ఫోన్ కు ఈ నెల 29న యూనియన్ బ్యాంక్ సమాచారం కోసం లింక్ ను క్లిక్ చేయండి అని కనిపించడంతో వెంటనే దానిపై క్లిక్ చేశాడు. వెంకన్న బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా 1,04,000 రూపాయలు ఉపసంహరణ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా ఖాతాలో నగదు ఉపసంహరణ అయినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. వెంటనే బ్యాంక్ అధికారులు ఖాతాను బ్లాక్ చేశారు. బ్యాంక్ అధికారుల సూచన మేరకు వెంకన్న సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసిన సొమ్ము ఇలా దోపిడీకి గురవడంతో బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నారు. అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ కు బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర సమాచారం
సమాచారం ఇవ్వకూడదని, పోలీసులు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం పట్టించుకోవటం లేదని అవగాహన పొందాలని కోరుతున్నారు. మహబూబాద్ యూనియన్ బ్యాంకులో నా అకౌంట్ ఉన్నది. అందులో గోల్డ్ లోన్ కోసం అని చెప్పి 15 రోజుల నుంచి గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం పెంచిస్తానంటే ఇచ్చినాం. అక్కడ ఆయన ఏంటంటే రోజుకొకటి 2 రోజులకొకటి రెన్యువల్ చేసుకుంటా. దాదాపు 5 గోల్డ్ లోన్ ఉన్నాయి నాకు. అందులో రెన్యువల్ చేసుకుంటా రోజుకు 2 రోజులకు ఒకటి చేసుకుంటా వస్తా. అంటే నిన్న 24,500 ఒకటి, 25,500 ఒకటి, ఇలా పొద్దుగాల 54,000 అందులో డెబిట్ అయినట్టు లాస్ట్ 54,000 ఒకటి మెసేజ్ వచ్చింది నాకు. ఆ మెసేజ్ని తీసుకొచ్చి యూనియన్ బ్యాంకులో నేను అడిగితే వాళ్ళ మొత్తం ఆరాధిస్తే వాళ్ళ దాంట్లో బ్యాంకులో ఏ పొరపాటు లేదు, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ కావచ్చు ఇదని చెప్పి ఇక్కడ చూసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది అన్నట్టు. మొత్తం 1,04,000 రూపాయలు మిస్ అయింది. ఎట్లా కట్టింది? దీంట్లో ఏదో IMPS కూడా ఏదో ఉన్నది, దాంట్లో అకౌంట్లో అమౌంట్ పోతున్నట్టు వస్తుంది. నాకు వాట్సాప్లో ఒకటి యూనియన్ బ్యాంకుతో ఒక లింక్ వచ్చింది. అది యూనియన్ బ్యాంకు లింకు, అది టచ్ చేస్తే అమౌంట్ మిస్ అయినట్టు వస్తుంది. గత 2 రోజుల నుంచి పోతుంటే మీరు ఆ రోజు నుంచి నిన్నటి దానికి మెసేజ్ ఏం రాలేదు. నాకు మెసేజ్ అది గోల్డ్ లోన్ పడ్డది కానీ కూడా నాకు మెసేజ్ ఏం రాలేదు. తర్వాత ఇలా మార్నింగ్ 54,000 మిస్ అయినట్టు వచ్చిందంటే ఏమంటే బ్యాంకులో పోయి తెలుసుకుంటే అమౌంట్ మా దగ్గర ఏం పొరపాట్లు ఏ లేదు, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ కావచ్చు అని చెప్పి అన్నారు. ఎవరికి ఇచ్చిన? టౌన్లో పిటిషన్ ఇస్తానికి వచ్చింది అన్నట్టు. లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నాయకుడు మాజీ ప్రధాని దేవేగౌడ్ మనవడు ప్రజ్వల్ రేవన్నను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాక మునుపే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు. ఆ తర్వాత భారత్ కు తిరిగి రావడంతో తాత్సారం చేశారు. చివరకు మాజీ ప్రధాని దేవేగౌడ ప్రజ్వల్ రేవన్నకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ కు వచ్చి దర్యాప్తునకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవి చూడాలని హెచ్చరించారు. దీంతో ప్రజ్వల్ దిగొచ్చాడు. మరోవైపు ప్రజ్వల్ రేవన్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. ఇక హసన్ లో ఉన్న ప్రజ్వల్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు ఆధారాలు సేకరించారు. కేరళలో మానవత్వం పరిమళించే ఘటన చోటు చేసుకుంది. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించే ఉదంతం జరిగింది. కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు ఆసుపత్రి డాక్టర్లు సమయానుస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవ వేదనతో బాధపడుతున్న నిండు గర్భిణికి పునర్జన్మ ప్రసాదించారు. కేరళలోని మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల మహిళ KSRTC బస్సులో త్రిన్సూర్ నుంచి కోజికోడ్లోని తొట్టిపాలానికి బయలుదేరింది. అయితే బస్సు పేరమంగళం అనే ప్రాంతానికి చేరుకోగానే ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ కు తెలియజేయడంతో అతను సమయానుస్ఫూర్తితో ఆలోచించి సమీపంలో ఉన్న అమల ఆసుపత్రికి ఎమర్జెన్సీ డెలివరీ గురించి ఫోన్ లో తెలియజేసి బస్సును నేరుగా అక్కడికే పోనిచ్చారు. అప్పటికే అక్కడ స్ట్రెచ్చర్ తో సిద్ధంగా ఉన్న సిబ్బంది ఆమెను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో వైద్యులు నర్సులు హుటాహుటిన బస్సులోకి చేరుకున్నారు. చివరకు బస్సులోనే ఆ మహిళ పండంటి పాపను జన్మించింది. అనంతరం తల్లి బిడ్డలను ఆసుపత్రిలోకి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్ ఆసుపత్రి వైద్య బృందాన్ని మెచ్చుకుంటున్నారు. అసాధారణ పరిస్థితుల్లోనూ గర్భిణిని కాపాడేందుకు వారు చూపిన చొరవను ప్రశంసిస్తున్నారు. నేడు టాలీవుడ్ లెజెండరీ నటుడు కృష్ణ 81వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్డే నాన్న, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా, నా ప్రతి స్మృతిలో మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు అంటూ ప్రిన్స్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీనికి కృష్ణ పాత ఫోటోను జత చేశారు. మరోవైపు ప్రిన్స్ మహేష్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. గత 2 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారం చివరి ట్రేడింగ్ రోజైన నేడు శుక్రవారం స్టాక్ మార్కెట్ లో జోరు కనిపించింది. శుక్రవారం బెంచ్ మార్క్ సూచీలు అన్ని లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో BSE సెన్సెక్స్ ఉదయం 10:15
226 పాయింట్ల లాభంతో 74,111.04 వద్ద ట్రేడ్ అయింది. ఎన్ఎస్సి నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 22,540.95 స్థాయికి చేరింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 46 పాయింట్లు లాభపడగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 122 పాయింట్లు నష్టపోయింది. నేటి నుంచి భారత స్టాక్ మార్కెట్లో జూన్ సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు ప్రపంచ మార్కెట్లోనూ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు మార్కెట్ మరోసారి పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అదానీ ఎంటర్ప్రైజ్, M&M, లారెన్స్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 గెయినర్లుగా ఉండగా ఇన్ఫోసిస్, LTI, మింట్రీ, భారతి ఎయిర్టెల్, సిప్లా, టాటా కన్స్యూమర్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లూజర్ గా నిలిచాయి. జూన్ 1 నుంచి T20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ టోర్నీ ఆతిథ్య దేశాలైన అమెరికా, వెస్టిండీస్ లకు వెళ్లి ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. టీమిండియా బుధవారం నుంచే కసరత్తు ప్రారంభించింది. అయితే ప్రాక్టీస్ చేసేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడం పట్ల భారత ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పిచ్ల నుండి ఇతర సౌకర్యాల వరకు అన్ని తాత్కాలికంగా సిద్ధం చేసినవేనని, అన్ని సౌకర్యాలు సగటుగా ఉండడం పట్ల భారత జట్టు ఆందోళన లేవనెత్తిందని న్యూస్ 18 కథనం ప్రకారం పేర్కొంది. ఈ మేరకు భారత జట్టు వర్గాల నుంచి సమాచారం ఉందని, జట్టు శిక్షణ పొందుతున్న కాంటియాక్ పార్క్ లో సగటు సౌకర్యాలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం అసంతృప్తిగా ఉన్నారని వివరించింది. ఇదే విషయంపై ఐసీసీని కూడా టీమిండియా సంప్రదించిందని కథనం వివరించింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ, ఎల్లుండి సాయంత్రం వరకు అక్కడే ధ్యానం. పది రోజుల్లోనే 1,200 మందిని అరెస్టు చేశామన్న పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖార్గ్. ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇంట్లో కూర్చునే వినాలని స్పష్టీకరణ. రైతులకు అందుబాటులో పచ్చి రొట్టి విత్తనాలు ఉంటాయన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు మరియు రైతు సేవా కేంద్రంలో తీసుకోవచ్చని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి. తీర్థ ప్రసాదాలు స్వీకరించి వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్న అమిత్ షా. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టించే వెంటనే అరెస్టు చేస్తామన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడి. ఎట్టకేలకు భారత్ కు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవన్న. బెంగళూరు కంపేగౌడ విమానాశ్రయంలో అరెస్టు చేసిన పోలీసులు. గత 2 రోజులు వరుస నష్టాలతో బ్రేక్. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. అమెరికాలో టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి. సగటు సౌకర్యాలు లేకపోవడంపై కోచ్ ద్రావిడ్ సైతం అసంతృప్తి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.